కోయంబత్తూర్లో ఉన్నా. సో అఫ్ కోర్స్ ఆది యోగి స్టాచ్యూ వెళ్ళాల్సిందే. సో అక్కడికి వెళ్తున్నా. ఇలా రెడీ అయ్యా సార్. బాగున్నారా? నాకైతే నచ్చిన. బాగుంటే కామెంట్ చేయండి. ఈరోజు డే 4. ఎస్, డే 4. స్టాచ్యూ కనిపించట్లేదు, ఎక్కడుందో ఏమో. ఇదంతా కొండలు. ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది ఒకటి. అక్కడ వాటర్ ఫాల్ ఉండే చూసినా. మైట్ బి చాలా లోపలికి వెళ్ళాలనుకుంటా. లోపలికి వెళ్ళాక కొండల మధ్యలో శివ స్టాచ్యూ. ఫైనలీ స్టాచ్యూ కనిపించింది. బాగుంది. అద్భుతంగా ఉందో. సీరియస్లీ ఫోటోస్ లో చూడటం వేరు, ఇప్పుడు ఇట్లా రియల్ గా చూడటం. సో గాయస్, అక్కడ కొండ ఇక్కడ కొండ అంత కొండలు ఉన్నాయి. మధ్యలో స్టాచ్యూ ఎంత బాగుందో. అండ్ దిస్ ఇస్ మీ శారీ కట్టుకున్నా, నేనే కట్టుకున్నా గాయస్. ఎంత ఎండ ఉందంటే ఫుల్ ఎండ ఉంది. ఇదిగోండి బాగుంది. చాలా చాలా అద్భుతంగా ఉంది. నేను ఫొటోస్లో చూసి నార్మల్ స్టాచ్యూ అనుకున్నాను, కాకపోతే నో, ఇట్ ఈస్ సో హ్యూజ్. పెద్దగా ఉంది. దాని స్టాచ్యూ వెనకాల ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది. ఎంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా. తప్పకుండా రండి. మౌంటైన్స్ అండ్ మధ్యలో స్టాచ్యూ. ఎవరికి కనిపించదు తెలుసా. డ్రెస్ చేంజ్ చేసేసుకున్న, రూమ్ చెక్అవుట్ చేస్తున్నాం. మేము ఈ రూమ్లో ఉండే కోయంబత్తూర్లో. బాగుంది. ఈ హోటల్ కూడా బాగుండే. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే, ఎక్కడికి వెళ్తున్నా చూపిస్తా. లంచ్ చేద్దాం అని చెప్పేసి వచ్చినాం. ఏం పేరు, ఆర్య భవన్ అని చెప్పేసి. సౌత్ ఇండియన్ ఫుడ్ తినడానికి. ఒకసారి క్రౌడ్ చూపిస్తా, వెయిటింగ్ హాల్ చూపిస్తా. ఎంత మంది ఉన్నారో. ఆకలి అవుతున్నారు, చూపిస్తా. వెయిటింగ్ అండ్ వెయిటింగ్. బాగుందా? నేను ఫైనలీ గైస్, ద వెయిట్ ఈస్ ఓవర్. మాకు సీట్ దొరికింది. ఎంత క్రౌడ్ ఉంది. సో మచ్ ఆఫ్ క్రౌడ్. అచ్చా, ఇట్లా ఇంకొకరితో కూర్చోవాలా మనం? సో ఫస్ట్ మేము సూప్తో స్టార్ట్ చేసినాం. వెజ్ థాలీ ఆర్డర్ చేసినాం. ఇది సూప్. సూపర్ ఉంది. పానీపూరిది వాటర్ ఉంటుంది కదా, ఆ టేస్ట్ ఉంది. వావ్. కమ్మగుంది. పెద్ద పొట్టేసుకొని
తినేసి నిమ్మలంగా ఇప్పుడు ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం. గిమ్మీ కార్ మ్యూజియం అని. అక్కడ డిఫరెంట్ కార్స్ ఉంటాయి, పాత కాలంవి. సో అవి చూడడానికి వెళ్తున్నాం ఇప్పుడు. అమ్మ నా పొట్ట టైట్ ఉంది. వచ్చేసినాం. ఇది ఎంట్రన్స్. సైన్స్ సిటీ. సో ఇదంతా కార్ మ్యూజియం. ది ఎంట్రన్స్. ఇట్లా వీల్స్ ఎట్లా స్టార్ట్ అయింది కార్స్ పాత కాలం నుండి. ఇదంతా ఇట్లా స్టార్టింగ్ ఎట్లుంటుండే. ఎలక్ట్రిక్ వెహికల్స్. ఎన్ని రకాల కార్లు ఉన్నాయో ఇక్కడ. బాబా బాబా. కార్ లవర్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా రావాలి అంటే రావాలి. ఎంత బాగుంది. మిస్టర్ భీమ్ నడిపిన బైక్ ఇదే ఫైనలీ. అలాంటిదంతా ఇది కాదు, అలానే ఉంది. సేమ్ టు సేమ్. ఇదంతా క్యూట్ ఉంది. నాకు ఇట్లాంటి కార్ కావాలి. ఇది కారో ఆటోనో ఏందో తెలీదు. బట్ దిస్ ఇస్ సో క్యూట్. లైక్ మీ. పెద్దది, చిన్నది, మధ్యది, చిన్నది, పెద్దది. ఐస్ ఎయిర్పోర్ట్కి వచ్చేసిన 7:55 డిపార్చర్ ఉండే, బట్ 8:05 అయింది. 10 minutes డిలే. అండ్ ఇప్పుడు ఇంకా డిలే అవుతుంది. తెలీదు ఎప్పుడు ల్యాండ్ అవుతానో. అండ్ I'm done with my trip. I hope you guys love this whole 3 days or 4 days. Next day, do like, share and subscribe to my channel Travel with Taruni Gupta, and see you in my next trip or next layover.